హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టేస్టీ అండ్ హెల్దీ అయిన పుదీనా చట్నీ ఎలా చేయాలో చూద్దామండి. ఫ్రెండ్స్, పుదీనా అంటేనే హెల్త్కి ఎంతో మంచిది. అలాంటి పుదీనాతో ఇలా ఒకసారి చట్నీ చేసుకున్నారనుకోండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. ఇక్కడ నేను 2 కట్టలు పుదీనా తీసుకున్నాను. ఇలా ఆకులుగా కట్ చేసి పెట్టుకోవాలండి. 2 కట్టల పుదీనాకి 1 కట్ట కొత్తిమీర వేసుకోవాలి. ఈ రెండిటి కాంబినేషన్లో చట్నీ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి 3 టీ స్పూన్ల నువ్వులు వేసి ఫ్రై చేసుకోవాలి. మీరు నువ్వుల బదులు పల్లీలు కూడా వేసుకోవచ్చండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలండి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పుదీనాను ఒకసారి శుభ్రంగా కడిగి వేసుకోవాలండి. అలాగే కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది స్లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలా కలుపుకుంటూనే అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలండి. ఇలా అంతా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన ఒక 2 పెద్ద సైజు టమాటాలు వేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా బాగా కలపాలి. ఈ విధంగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మూత పెట్టడం వలన టమాటా త్వరగా మెత్తబడుతుందండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో ఫ్రై చేసిన నువ్వులు వేసి ఒక 4 వెల్లుల్లి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టాలండి. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత పచ్చిమిర్చిని వేసుకొని అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసిన పుదీనా వేసుకోవాలండి. అలాగే టమాటాను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీని అంతా మెత్తగా మిక్సీ పట్టాలండి. ఇలా మెత్తగా మిక్సీ పడితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా చట్నీని అంతా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత దీనిలోకి పోపును రెడీ చేసుకుందామండి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఎండుమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన పోపుని పుదీనా చట్నీలో వేసి కలుపుకోవాలి. ఈ పోపు అంతా బాగా కలిసేలా కలపాలండి. ఈ విధంగా అంతా బాగా కలిసేలా కలుపుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పుదీనా చట్నీ రెడీ అయింది. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అన్నం అంతా కూడా ఇదే చట్నీతో తింటారండి. అంత టేస్టీగా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.